బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. మరి ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాలుతుందండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. మరి ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మరి అనకాపల్లి జిల్లాలో ప్రమాదం జరిగిందనే చెప్పుకోవచ్చు. అసలు అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలేంటి? ప్రమాదం గురించి మరిన్ని అప్డేట్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం కోటగుర్లు మండలం కైలాసపట్నంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు ఆ యొక్క పండుకొండ సామాను కేంద్రంలో అయితే దాదాపు 29 మంది అయితే పనిచేస్తూ ఉంటారు. ఒక్కసారిగా లంచ్ కి వెళ్లే టైంలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో దాదాపు ఒక 8 మంది అయితే బయటకు వెళ్లడం వల్ల వారి యొక్క ప్రాణాలు అయితే ఎటువంటి ముప్పు అయితే జరగలేదు. కానీ ప్రస్తుతం ఈ యొక్క ఘటన వల్ల 4గురు అయితే అధికారికంగా మృతి చెందడం జరిగింది. మరొక 5గురు అయితే మృతి చెందే అవకాశం కూడా ఉందనే విషయాన్ని కూడా స్థానికులు అయితే మనకు తెలియజేస్తున్నారు. అధికారికంగా ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న స్థానికులు అధికారులు అయితే 2 మాత్రమే చనిపోయారని చెప్తున్నారు. కానీ ఆ చుట్టూ దాదాపు మనం చూపించే విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు 4గురు అయితే అక్కడికక్కడే మృతి చెందిన విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు దాదాపు వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న నర్సీపట్నం హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించినా కూడా అక్కడ వాళ్ళు మృతి చెందే అవకాశం ఉంది కానీ బ్రతికే అవకాశం లేదని కూడా స్థానిక డాక్టర్లు కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ కొంతమందిని కూడా మెరుగైన వైద్యం అందించడానికి అనకాపల్లి ఆసుపత్రికి తరలించాలని అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులు అలానే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఈ రోజు చేసే సేవలు చాలా ముఖ్యంగా మనం తీసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా మొత్తం దగ్గరుండి వాళ్ళందరినీ రక్షించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మందుకొండ తయారీ కేంద్రం అసలు ఎందుకు ఇంత ఘటన ఒక్కసారిగా జరగడానికి గల కారణాలు అయితే విశ్లేషణ చేయడానికి అయితే పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే అన్నింటినీ కూడా ఆఫ్ చేసేసి మొత్తం ప్రస్తుతం మంటలన్నింటినీ కూడా అదుపులో చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి ఆ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా ఎవరైతే వారి యొక్క ప్రాణాలు కోల్పోయారో అవి చూస్తుంటే ఆ విజువల్స్ అన్నింటిలో కూడా వాళ్ళని చూస్తుంటే మనకి కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా విషాదకర ఛాయలు అయితే అక్కడ అలుముకున్నాయి. ఇప్పటికైనా అసలు దీనిపైన సమగ్ర విషయం జరపాలనే విషయాన్ని హోంమంత్రి అనిత కూడా ఇప్పుడే ప్రెస్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది అక్కడ జరిగిన అప్డేట్. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.